బంగాళాఖాతంలో దిత్వా తుఫాను కొనసాగుతోంది. శ్రీలంకలో భీభత్సం సృష్టించింది దిత్వా. తమిళనాడు పరిసరాలకు చేరింది దిత్వా తుఫాను. దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతానికి ఇది కారైకల్కి 80 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 160, చెన్నైకి 250 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గడిచిన 6 గంటల్లో 5 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతోంది. ఇది రాబోయే 24 గంటలు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంపై కూడా స్వల్పంగా ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతోంది. తెలంగాణలో ఈరోజు రేపు 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈరోజు దక్షిణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. రేపు భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది. ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది తుఫాన్. ఈరోజు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబాద్, వరంగల్, హనుమకొండ, నల్లగొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి. రేపు సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలుంటాయి. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబాద్, వరంగల్, హనుమకొండ, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాలకు రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం సూచన చెప్తున్నారు అధికారులు. మొత్తం మీద దిత్వా తుఫాన్ ఎఫెక్టు అటు తమిళనాడు, పుదుచ్చేరిపై భారీగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ తుఫాను ఏపీ వైపు అతి వేగంగా కదులుతోంది. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. నైరుతి బంగాళాఖాతంలో ఇది కొనసాగుతోంది. వాయువ్య దిశగా కదులుతున్నట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, పుదుచ్చేరి తీరానికి 60 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇవాళ సాయంత్రం తీరం దాటే అవకాశం లేదంటూ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సముద్రంలోనే బలహీనపడినట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. సోమవారానికి వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా, సీమా జిల్లాల్లో అతి భారీ వర్షాలుంటాయి. మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలకు అవకాశం ఉంది. 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. అలాగే ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కడప, అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ వర్షాలని చెప్తున్నారు. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంటుంది. కోస్తా తీరం వెంబడి గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలుంటాయి. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాసాలకు తరలిస్తున్నారు. ఇక ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. సహాయక చర్యలు ముమ్మరంగా ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఈ తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణపై కూడా స్వల్పంగా ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. దీంతో రాబోయే 2-3 రోజుల పాటు ప్రస్తుతం దీని ప్రభావం అటు పుదుచ్చేరి, తమిళనాడుతో పాటు 2 తెలుగు రాష్ట్రాలపై కూడా పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తుఫాను వణికిస్తున్న పరిస్థితి. మరోవైపు శ్రీలంకను అతలకుతలం చేసి ఇప్పుడు తుఫాను చెన్నై, పుదుచ్చేరి తీరం వైపు చేరుకుంది. దక్షిణ కోస్తా తీరం వైపు కూడా ఇది తీవ్రమైన ఎఫెక్ట్ పడే అవకాశం కనిపిస్తోంది. ఈ వర్షాల నేపథ్యంలో విమాన సర్వీసులు కూడా పలు సర్వీసులు రద్దయినట్టుగా తెలుస్తోంది. ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు కూడా అడ్వైజరీ జారీ చేస్తున్నాయి. 54 విమాన సర్వీసులు రద్దు చేసినట్టుగా కూడా చెన్నై విమానాశ్రయ అధికారులు చెప్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అయితే పూర్తిస్థాయి అప్రమత్తత చర్యలు తీసుకుంటున్నారు. రైట్, ఏపీ వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది? మా ప్రతినిధి దామోదర్ జైన్ అవుతున్నారు. దామోదర్, తుఫాన్ ఎఫెక్ట్ ముఖ్యంగా ఏపీపై ఏ జిల్లాల్లో కొనసాగే అవకాశం కనిపిస్తుంది? ముఖ్యంగా ఈ తుఫాను ఎప్పుడు తీరం దాటే ఛాన్స్ ఉంది? తీరం దాటుతుందా లేదా బలహీన పడుతుందా? వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలు కావచ్చు, నెల్లూరు, అలాగే మిగతా జిల్లాల్లో పరిస్థితి ఎట్లా ఉంది? తుఫాన్ ప్రభావంతో ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైన వర్షాలు ఈ రోజు కొంత పెరిగాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమకు సంబంధించి తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే అవి మోస్తారు వర్షాలు కావడంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. అయితే సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఏదైతే నెల్లూరు, అదేవిధంగా ప్రకాశం జిల్లాతో పాటు తిరుపతి జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాలు సత్యవేడు, సుల్లూరుపేట, గూడూరు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు ఆ 4 నియోజకవర్గాల పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. దీంతో పాటు తిరుమలలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి. దీంతో భక్తులకు కొంత ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి వచ్చిన తర్వాత వారు బయటకు ఎక్కడ వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వారు జర్మన్ షెడ్ల సమీపంలో ఉన్న జర్మన్ షెడ్లలో తలదాచుకుంటున్నారు. మరోవైపు ఏదైతే జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఇటు చిత్తూరు, తిరుపతి కలెక్టర్లు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడంతో పాటు ఈ 4 నియోజకవర్గాల పరిధిలో పూర్తి స్థాయిలో ప్రతి గ్రామానికి ఒక పోలీస్ తో పాటు ఒక రెవెన్యూ అధికారి
నిరంతరం టచ్ లో ఉండాలి. దీంతో పాటు వారు ఎప్పటికప్పుడు ఆ గ్రామంలో ఉన్న పరిస్థితిని సమీక్షించుకోవాలంటే కూడా ఆదేశాలు జారీ చేశారు. వాగులు వంకల వద్ద ఏదైతే రహదారులకు మధ్యలో ఉన్న కల్వర్టుల వద్ద కూడా ఏదైతే బందోబస్తు ఏర్పాటు చేశారో ప్రమాదకరంగా మారి ఉండే వాటిని పూర్తిగా మూసివేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే అటు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు ఈ శ్రీలంక నుంచి తీరం దాటి పుదుచ్చేరి చెన్నై మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నప్పటికీ ఏదైతే వాతావరణ నిపుణులు బలహీనపడుతుందంటే మరోవైపు ఇస్రో మాత్రం ఖచ్చితంగా తీరం దాటుతుందంటున్నారు. ఇప్పటికే విస్తారంగా తమిళనాడులోని 9 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విల్లుపురము, తిరునెల్లవేలి, అదేవిధంగా ఏదైతే కరెక్ట్ మొత్తం 9 జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురవడంతో గత 2 రోజులుగా భారీగా నీరు చేరుకుంటుంది. వాగులు వంకలు విస్తృతంగా ప్రవహిస్తున్నాయి. మరోవైపు చెరువులు కూడా నిండిపోయిన పరిస్థితి. దీంతో చెరువు కట్టల వద్ద బందోబస్తు కూడా ఏర్పాటు చేయడము, వాటిని నిరంతరం తనిఖీ చేయడానికి ప్రత్యేకంగా ప్రతి నియోజకవర్గానికి ఒక ఐఏఎస్ అధికారిని తమిళనాడులో నియమించామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే తమిళనాడులో భారీగా నష్టాలను చేకూర్చే విధంగా ఈ తుఫాన్ కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే ఓ మోస్తరు వర్షంతోనే ప్రారంభమైన ఈ రోజు రాత్రికి కానీ రేపు తెల్లవారుజామున లోపల తీరం దాటిన తర్వాత మరోసారి విస్తారంగా వర్షాలు పడతాయంటున్నారు. అయితే వాతావరణ శాఖ మాత్రం ఇది సముద్రంలోనే బలహీన పడిపోయే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఇస్రో ఒక అభిప్రాయం, వాతావరణ శాఖ అభిప్రాయం చెప్తున్న నేపథ్యంలో ఎలా పరిస్థితి ఉంటుందన్నప్పటికీ ముందుగా పరిస్థితిని ఎదుర్కోవడానికి దీటుగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. దీంతో పాటు ఏదైతే సీఎం ఇప్పటికే ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లా, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులతో ఇప్పటికప్పుడు ఆయన పరిస్థితిని సమీక్షించారు. ముందు జాగ్రత్త చర్యగా తుఫాన్ పరిస్థితిని ఎదుర్కోవడానికి పునరావాస కేంద్రాలను కూడా సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు రామదాస్. రైట్ సార్, థ్యాంక్ యూ దామోదర్. సో ఇది దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ అటు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలపై కూడా పడుతోంది. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు చాలా ప్రాంతాలను అలర్ట్గా ఉండమంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలో కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది. తెలంగాణపై కూడా దీని ఎఫెక్ట్ భారీగానే ఉండబోతోంది. అంటే చలి తీవ్రత పెరుగుతోంది, బట్ వర్షాలు మాత్రం స్వల్పంగానే ఉండే ఛాన్స్ ఉంది. సో తెలంగాణపై దీని ఎఫెక్ట్ స్వల్పంగానే ఉందంటున్నారు. రైట్, మొత్తం మీద తుఫాను ప్రభావంతో చెన్నై అయితే ఇప్పటికే వణికిపోతుంది. చెన్నైతో సహా చుట్టుపక్కల జిల్లాలు, తీర ప్రాంత జిల్లాలన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితులు కొనసాగుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఇప్పటికీ కొన్ని ఫ్లైట్లను రద్దు చేశారు, కొన్ని ఫ్లైట్లు షెడ్యూల్లో మార్పు చోటు చేసుకుంది. అలాగే తమిళనాడు వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో పాఠశాలకు, స్కూళ్లకు, కళాశాలకు సెలవులు ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణలో పరిస్థితి భిన్నంగా ఉంది. సంగారెడ్డిలో కోయిర్లో అత్యధికంగా అత్యల్పంగా 7.8 డిగ్రీల సెల్సియస్ నమోదైందంటే ఉష్ణోగ్రతలు చాలా తగ్గుతున్నాయి. తుఫాను ప్రభావంతో కంప్లీట్గా సింగిల్ డిజిట్కు పడిపోయిన పరిస్థితి కనబడుతుంది టెంపరేచర్లన్నీ కూడా. అలాగే ఆసిఫాబాద్ జిల్లాలో కూడా అదే పరిస్థితి. ఇక దీని ప్రభావంతో తెలంగాణ జిల్లాలో కూడా రేపు ఎల్లుండి లైట్ టు మోడరేట్ రైన్స్ కురిసే అవకాశం అని చెప్తున్నారు. ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. దీంతో వాతావరణ శాఖ అధికారులు కూడా చలి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండమంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. రైట్, మా ప్రతినిధి అంజుమా జాయిన్ అవుతున్నారు. అంజుమా, ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఇక్కడ ఎంతవరకు కనిపిస్తోంది? ముఖ్యంగా దీని ప్రభావంతో ప్రస్తుతానికి చలి తీవ్రత బాగా పెరిగిందంటున్నారు. హైదరాబాద్ వాతావరణ శాఖ ఏం చెప్తోంది? తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురవబోతున్నాయా? 2-3 రోజుల్లో సిచ్యువేషన్ ఎట్లా ఉండబోతుంది? వాతావరణం ఏంటి? ఎస్ రామ్, ఇప్పటికే దిత్వా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా మనం చూసుకున్నట్లయితే కూడా వాతావరణ పరిస్థితులు అయితే మారిపోయాయి. గత కొన్ని రోజులుగా చూసుకుంటే చలి తీవ్రత అనేది కొంతవరకు పెరుగుతుంది, తగ్గుతుంది. ఒక్కొక్క జిల్లాలో పరిస్థితి ఒక్కొక్క విధంగా ఉంది. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా మనకు 14 నుంచి 15 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. ఇక జిల్లాల వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూడా నిన్న మనకు దాదాపు 8 జిల్లాలలో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. అయితే ఈ రోజు, రేపు, ఎల్లుండి కొంతవరకు
సాధారణ పరిస్థితులు కనిపించే అవకాశం ఉన్నట్లుగా కూడా శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. నిన్నటి వరకు అయితే సింగిల్ డిజిట్ లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు రేపు ఎల్లుండి మాత్రం మనకి డబుల్ డిజిట్ లో అంటే 11 నుంచి 13 డిగ్రీల వరకు కూడా మైనస్ టెంపరేచర్స్ అనేవి రికార్డ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికే దిత్వా తుఫాను ప్రభావంతో అటు శ్రీలంకలో విభత్సం అయితే కనిపిస్తోంది. దీంతో పాటుగా తమిళనాడు పరిసర ప్రాంతాలకు కూడా చేరి అక్కడ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అయితే ఈ దిత్వా తుఫాను ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం మీద స్వల్పంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగానే వాళ్ళకు తెలపడం జరిగింది. 30వ తారీఖున తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొన్నారు. అయితే ఈ రోజు రేపు కూడా పలు జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుకుంటూ అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి, అదేవిధంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నల్గొండ, రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ ఈ జిల్లాలలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొన్నారు. ఇక రేపు సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, ఖమ్మం ఈ జిల్లాలలో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలిపారు. అదేవిధంగా రేపు పలు జిల్లాలలో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఎక్కడైతే మనకి ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ రోజు అయితే మనకి జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలలోనే మనకి రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఈ తుఫాన్ అనేది కూడా ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉంది. సో ఈ ఎఫెక్ట్ అనేది కూడా మనకి ఇటు తెలంగాణ రాష్ట్రం మీద స్వల్పంగా ఉండే ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే పేర్కొన్నారు. ఎక్కడెక్కడైతే మనకు భారీ వర్ష సూచన ఇచ్చారో ఆయా ప్రాంతాలలోని ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని తెలపడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే డబుల్ డిజిట్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొన్నప్పటికీ కూడా ఉదయం సమయంలో విపరీతమైనటువంటి పొగ మంచు కమ్ముకుని ఉంటుంది. కావున ఉదయం సమయంలో ట్రావెల్ చేసే వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మార్నింగ్ టైంలో మనకి ఆ పొగ మంచులో ప్రయాణాలు చేసే వాళ్ళు, రాకపోకలు సాగించే వాళ్ళు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్లాలని, అత్యవసరం అయితే తప్ప ఆ సమయంలో బయటకు వెళ్ళకూడదు అని కూడా అధికారులు అయితే ఎప్పటికప్పుడు సూచనలు, హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అంజమా. సో ఇది తుఫాన్ ఎఫెక్ట్తో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అటు ఏపీలో అయితే వర్షాలు కురుస్తున్నాయి, కోస్తా రాయలసీమ జిల్లాల్లో. మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా కూడా సింగిల్ డిజిట్కు పడిపోయిన ఉష్ణోగ్రతలన్నీ కూడా రేపు ఎల్లుండి తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్తున్నారు. కొన్ని జిల్లాలకు సంబంధించి అలర్ట్ కూడా జారీ చేశారు. మరోవైపు పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించి అలర్ట్ కొనసాగుతోంది. ఆ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ఉంది. పాఠశాలకు, కళాశాలకు సెలవులు ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. అలాగే పోర్టుల్లో హెచ్చరికలు జారీ చేశారు. అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రస్తుతం సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నట్టుగా కనబడుతోంది. సో మొత్తం మీద తుఫాన్ ఎఫెక్ట్తో మత్స్యకారులు సముద్రం తీరం వైపు వెళ్ళొద్దు, అలాగే రైతులు కూడా జాగ్రత్తగా ఉండమంటూ అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక మరొక 2-3 రోజుల పాటు ఈ తుఫాన్ ఎఫెక్ట్ కనబడే అవకాశం కనిపిస్తుంది. క్లియర్గా డిసెంబర్ 2, 3వ తారీఖు దాకా కూడా దీని ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది.